అన్నయ్య, ఇంగ్లీష్‌లో వైల్ ఎప్పుడు ఉపయోగించాలి? వెన్ ఎప్పుడు ఉపయోగించాలి? వీటిని ఉపయోగించేటప్పుడు నాకు కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉంది. కొంచెం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తావా? అంటే నీకు ఇంగ్లీష్‌లో వైల్ ఎప్పుడు ఉపయోగించాలి, వెన్ ఎప్పుడు ఉపయోగించాలి అనేది అర్థం కావట్లేదు. సరే, నేనిప్పుడు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా విను. రెండిటికి కూడా మీనింగ్ మనకిక్కడ అప్పుడు అనే మీనింగ్ తోటి ఉపయోగిస్తాం. ఈ రెండిటిని కూడా మనం కంజంక్షన్స్ లాగా ఉపయోగిస్తాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి చిన్న డిఫరెన్స్ ఏందంటే, మనం వైల్ ఉపయోగించేటప్పుడు వైల్ పక్కన మనకి ఒక కంటిన్యూయస్ టెన్స్ ఉండాలి. కానీ వెన్ ఉపయోగించేటప్పుడు మనకక్కడ ఒక పాస్ట్ సింపుల్ లేదా ప్రెజెంట్ సింపుల్ సెంటెన్స్ గానీ ఉండాలి. ఓకే. ఇది అన్నమాట డిఫరెన్స్. కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా ఈ డిఫరెన్స్‌ని మనం క్లియర్‌గా అర్థం చేసుకుందాం. చూడిక్కడ ఈ వాక్యాన్ని జాగ్రత్తగా గమనించు. నేను వెళ్ళినప్పుడు అతడు టీవీ చూస్తున్నాడు. నేను వెళ్ళినప్పుడు అంటే నేను వెళ్ళాను ప్లస్ అప్పుడు. నేను వెళ్ళినప్పుడు అంటే ఇక్కడ నేను వెళ్ళాను అంటే పని జరిగిపోయింది. కాబట్టి ఇక్కడ అప్పుడు అనే మీనింగ్ తోటి ఒక జరిగిపోయిన పనిని చెప్పాలంటే మనం వెన్ ఉపయోగించాలి. అంటే వెన్ ఐ వెంట్ దేర్, నేను అక్కడికి వెళ్ళినప్పుడు అతడు టీవీ చూస్తున్నాడు అంటే హీ వాజ్ వాచింగ్ టీవీ. వెన్ ఐ వెంట్ దేర్ హీ వాజ్ వాచింగ్ టీవీ. నేను అక్కడికి వెళ్ళినప్పుడు అతడు టీవీ చూస్తున్నాడు. ఇంకో వాక్యం చూస్తే నేను వెళ్తూ ఉన్నప్పుడు అతడు టీవీ చూస్తున్నాడు. అతడు టీవీ చూస్తున్నాడు అనేది కామనే. కానీ ఇంకొక భాగం చూస్తే నేను వెళ్తూ ఉన్నప్పుడు అంటే నేను వెళ్తూ ఉన్నాను అంటే ఇక్కడ పని కంటిన్యూగా జరుగుతుంది. ఈ విధంగా కంటిన్యూయస్‌గా జరుగుతూ ఉన్నప్పుడు అప్పుడు అనే మీనింగ్ వచ్చినప్పుడు మనం అక్కడ వెన్‌కు బదులుగా వైల్ ఉపయోగించాలి. అంటే వైల్ ఐ వాజ్ గోయింగ్ దేర్, నేను అక్కడికి వెళ్తూ ఉన్నప్పుడు అతడు టీవీ చూస్తున్నాడు. వైల్ ఐ వాజ్ గోయింగ్ దేర్ హీ వాజ్ వాచింగ్ టీవీ. ఈ విధంగా ఒక జరిగిపోయిన పనితోటి అప్పుడు అని చెప్తున్నప్పుడు మనం వెన్ ఉపయోగించాలి. ఒక జరుగుతూ ఉన్న పనితోటి మనం అప్పుడు అని చెప్తున్నప్పుడు వైల్ ఉపయోగించాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే చూడిక్కడ, నేను నా ఫ్రెండ్‌కి ఫోన్ చేసినప్పుడు మా అమ్మ వంట చేస్తుంది. ఇక్కడ చూస్తే నేను మా ఫ్రెండ్‌కి ఫోన్ చేసినప్పుడు అంటే ఫోన్ చేశాను ప్లస్ అప్పుడు. అంటే ఒక పని జరిగిపోయింది. ఇక్కడ అప్పుడు అని వచ్చింది. కాబట్టి ఇక్కడ మనం వెన్ ఉపయోగించాలి. అంటే వెన్ ఐ కాల్డ్ మై ఫ్రెండ్, నేను నా ఫ్రెండ్‌కి ఫోన్ చేసినప్పుడు మా అమ్మ వంట చేస్తూ ఉంది. అంటే మై మామ్ వాజ్ కుకింగ్. ఓకే. ఇక్కడ జరిగిపోయిన పనితోటి మనం అప్పుడు అని ఉపయోగించాం కాబట్టి వెన్ వచ్చింది. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే నేను మా ఫ్రెండ్‌కి ఫోన్ చేస్తూ ఉన్నప్పుడు అంటే ఇక్కడేంటి నేను ఫోన్ చేస్తూ ఉన్నాను ప్లస్ అప్పుడు. అంటే ఇక్కడ పని జరుగుతూ ఉంది కంటిన్యూయస్‌గా. ఇక్కడ మనం అప్పుడు అని చెప్పాలంటే వెన్ కాకుండా వైల్ ఉపయోగించాలి. అంటే వైల్ ఐ వాజ్ కాలింగ్ మై ఫ్రెండ్, నేను మా ఫ్రెండ్‌కి ఫోన్ చేస్తూ ఉన్నప్పుడు మా అమ్మ వంట చేస్తూ ఉంది. అంటే మై మామ్ వాజ్ కుకింగ్. ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే చూడిక్కడ, వారు క్రికెట్ ఆడినప్పుడు నేను చదువుకుంటున్నాను. వారు క్రికెట్ ఆడినప్పుడు అంటే వాళ్ళు క్రికెట్ ఆడారు ప్లస్ అప్పుడు. అంటే ఇక్కడ పని జరిగిపోయింది. ఇక్కడ మనం అప్పుడు అని చెప్పాలి. అంటే ఇక్కడ మనం వెన్ ఉపయోగించాలి. వెన్ దే ప్లేడ్ క్రికెట్, వాళ్ళు క్రికెట్ ఆడినప్పుడు నేను చదువుకుంటున్నాను. ఇంకొక వాక్యం చూస్తే వారు క్రికెట్ ఆడుతూ ఉన్నప్పుడు నేను చదువుకుంటున్నాను. అంటే వారు క్రికెట్ ఆడుతూ ఉన్నారు అంటే పని జరుగుతూ ఉంది. ఇక్కడ అప్పుడు అని చెప్పాలి. కాబట్టి ఇక్కడ మనం వెన్ కాకుండా వైల్ ఉపయోగించాలి. వైల్ దే వర్ ప్లేయింగ్ క్రికెట్, వారు క్రికెట్ ఆడుతూ ఉన్నప్పుడు నేను చదువుకుంటున్నాను. అంటే ఐ వాజ్ స్టడీయింగ్, నేను చదువుకుంటున్నాను. ఈ విధంగా జరిగిపోయిన పనితోటి మనం అప్పుడు అని చెప్పినప్పుడు వెన్ ఉపయోగించాలి. జరుగుతూ ఉన్న పనితోటి మనం అప్పుడు అని చెప్పినప్పుడు మనం వైల్ ఉపయోగించాలి. ఇప్పుడు అర్థమైందా నీకు వెన్ ఎప్పుడు ఉపయోగించాలో వైల్ ఎప్పుడు ఉపయోగించాలో అని? చాలా చక్కగా అర్థమైంది అన్నయ్య. అయితే ఇప్పుడు నేను కొన్ని వాక్యాలను తెలుగులో అడుగుతాను. నువ్వు వాటిని ఇంగ్లీష్‌లో చెప్పు. సరే అన్నయ్య. మొదటి వాక్యం ఏంటంటే, నేను ఆమెని కలిసినప్పుడు ఆమె అతడితో మాట్లాడుతూ ఉంది. నేను ఆమెని కలిసినప్పుడు ఆమె అతడితో మాట్లాడుతూ ఉంది. దీన్ని చెప్పు. నేను ఆమెను కలిసినప్పుడు అంటే నేను కలిసాను ప్లస్ అప్పుడు. అంటే పని జరిగిపోయింది ప్లస్ అప్పుడు. కాబట్టి ఇక్కడ వెన్ ఉపయోగించాలి. నేను ఆమెని కలిసినప్పుడు అంటే వెన్
ఐ మెట్ హర్, నేను ఆమెను కలిసినప్పుడు. ఆమె అతడితో మాట్లాడుతూ ఉంది అంటే షీ వాజ్ టాకింగ్ టు హిమ్. వెన్ ఐ మెట్ హర్ షీ వాజ్ టాకింగ్ టు హిమ్. అవును, సరిగ్గా చెప్పావు. ఇంకొక వాక్యం అడుగుతాను, దాన్ని ఇంగ్లీష్లో చెప్పు. నేను ఆమె దగ్గరకు వెళ్తూ ఉన్నప్పుడు ఆమె అతడితో మాట్లాడుతూ ఉంది. నేను ఆమె దగ్గరకు వెళ్తూ ఉన్నప్పుడు ఆమె అతడితో మాట్లాడుతూ ఉంది. దీన్ని చెప్పు. ఈ వాక్యంలో నేను ఆమె దగ్గరకు వెళ్తూ ఉన్నప్పుడు అంటే నేను ఆమె దగ్గరకు వెళ్తూ ఉన్నాను ప్లస్ అప్పుడు అంటే ఈ పని కంటిన్యూస్ గా జరుగుతూ ఉంది కాబట్టి ఇక్కడ వైల్ ఉపయోగించాలి. వైల్ ఐ వాజ్ గోయింగ్ టు హర్, నేను ఆమె దగ్గరకు వెళ్తూ ఉన్నప్పుడు ఆమె అతడితో మాట్లాడుతూ ఉంది. షీ వాజ్ టాకింగ్ టు హిమ్. వైల్ ఐ వాజ్ గోయింగ్ టు హర్ షీ వాజ్ టాకింగ్ టు హిమ్. ఎస్, కరెక్ట్, సరిగ్గా చెప్పావు. ఇంకొక వాక్యం, నువ్వు ఫోన్లో పాటలు విన్నప్పుడు వారు డ్యాన్స్ చేస్తున్నారు. నువ్వు ఫోన్లో పాటలు విన్నప్పుడు వారు డ్యాన్స్ చేస్తున్నారు. ఇది చెప్పు. ఈ వాక్యంలో నువ్వు ఫోన్లో పాటలు విన్నప్పుడు అంటే నువ్వు పాటలు విన్నావు ప్లస్ అప్పుడు కాబట్టి ఇక్కడ జరిగిపోయిన పని ఉంది కాబట్టి వెన్ ఉపయోగించాలి. అంటే వెన్ యూ లిజన్ టు సాంగ్స్ ఆన్ ద ఫోన్, నువ్వు ఫోన్లో పాటలు విన్నప్పుడు వారు డాన్స్ చేస్తున్నారు అంటే దే వర్ డాన్సింగ్. వెన్ యూ లిజన్ టు సాంగ్స్ ఆన్ ద ఫోన్ దే వర్ డాన్సింగ్. ఎస్, సూపర్, చాలా కరెక్ట్గా చెప్పావు. ఇంకొక వాక్యం అడుగుతాను, అది చెప్పు. నువ్వు ఫోన్లో పాటలు వింటూ ఉన్నప్పుడు వారు డ్యాన్స్ చేస్తున్నారు. నువ్వు ఫోన్లో పాటలు వింటూ ఉన్నప్పుడు వారు డ్యాన్స్ చేస్తున్నారు. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో చెప్పు. నువ్వు ఫోన్లో పాటలు వింటూ ఉన్నప్పుడు అంటే వింటున్నావు ప్లస్ అప్పుడు అంటే కంటిన్యూగా జరుగుతూ ఉంది కాబట్టి ఇక్కడ వైల్ ఉపయోగించాలి. అంటే వైల్ యు ఆర్ లిజనింగ్ టు సాంగ్స్ ఆన్ ద ఫోన్ దే వర్ డాన్సింగ్. వైల్ యు ఆర్ లిజనింగ్ టు సాంగ్స్ ఆన్ ద ఫోన్ దే వర్ డాన్సింగ్. అవును, సరిగ్గా చెప్పావు. ఇంకొక వాక్యం అడుగుతాను, అది చెప్పు. ఆమె పార్కుకు వెళ్ళినప్పుడు మేము అక్కడ ఎంజాయ్ చేస్తున్నాము. ఆమె పార్కుకు వెళ్ళినప్పుడు మేము అక్కడ ఎంజాయ్ చేస్తున్నాము. దీన్ని ఇంగ్లీష్లో చెప్పు. ఇక్కడ ఆమె పార్కుకు వెళ్ళినప్పుడు అంటే ఆమె పార్కుకు వెళ్ళింది ప్లస్ అప్పుడు అంటున్నాం కాబట్టి ఒక జరిగిపోయిన పని ప్లస్ అప్పుడు అని ఉంది కాబట్టి మనం వెన్ ఉపయోగించాలి. అంటే వెన్ షీ వెంట్ టు ద పార్క్, ఆమె పార్కుకు వెళ్ళినప్పుడు మేము అక్కడ ఎంజాయ్ చేస్తున్నాము అంటే వి వర్ ఎంజాయింగ్ దేర్. వెన్ షీ వెంట్ టు ద పార్క్ వి వర్ ఎంజాయింగ్ దేర్, మేము అక్కడ ఎంజాయ్ చేస్తున్నాము. అవును, చాలా చక్కగా చెప్పావు. ఇంకొక వాక్యాన్ని అడుగుతాను, ఇది చెప్పు. ఆమె పార్కుకు వెళ్తూ ఉన్నప్పుడు మేము అక్కడ ఎంజాయ్ చేస్తున్నాము. ఆమె పార్కుకు వెళ్తూ ఉన్నప్పుడు మేము అక్కడ ఎంజాయ్ చేస్తున్నాము. ఈ వాక్యాన్ని చెప్పు. ఈ వాక్యంలో ఆమె పార్కుకు వెళ్తూ ఉన్నప్పుడు అంటే ఆమె పార్కుకు వెళ్తూ ఉంది ప్లస్ అప్పుడు అంటే కంటిన్యూస్ గా ఒక పని జరుగుతూ ఉంది ప్లస్ అప్పుడు కాబట్టి ఇక్కడ మనం వైల్ ఉపయోగించాలి. అంటే వైల్ షీ వర్ గోయింగ్ టు ద పార్క్, వైల్ షీ వాజ్ గోయింగ్ టు ద పార్క్ వి వర్ ఎంజాయింగ్ దేర్, మేము అక్కడ ఎంజాయ్ చేస్తున్నాము. వైల్ షీ వాజ్ గోయింగ్ టు ద పార్క్ వి వర్ ఎంజాయింగ్ దేర్, మేము అక్కడ ఎంజాయ్ చేస్తున్నాము. ఎస్, కరెక్ట్. ఇప్పుడు నీకు ఈ కాన్సెప్ట్ మీద ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యాయి కదా.